హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టెక్నో. సో ఈరోజు ఈ వీడియో తీయడానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఏదైతే స్టార్ట్ చేశామో ఆ ఇన్స్టిట్యూట్కి ట్రైన్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తోటి చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు. సో ఎంక్వైరీస్ చేసే వాళ్ళకి అండ్ అలాగే వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక అడ్వైస్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి చాలామంది మెన్షన్ చేస్తున్నారు సార్ కామెంట్లో. సో దాని గురించి కూడా నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారో, మీరు మెయిన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది టైం పీరియడ్లో అంటే నాకు ఒక 1 వీక్లో వచ్చేయాలి, 10 డేస్లో వచ్చేయాలని మాత్రం మీరు ఆలోచించకండి సార్. ఇది సెట్ అయిన ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తాయి. సో దాంట్లో ప్రతిదీ కూడా మీరు పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలి, దాని బేసిక్ అంతా తెలుసుకోవాలి. సో ఇది పెద్ద ప్రాసెసే. సో మేము ఇచ్చిన 25 డేస్ డ్యూరేషన్లో మీకు గనక రాకపోతే ఇంకొక 5 డేస్ ఆర్ 1 వీక్ మీరు ఇక్కడ ఉండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఓకేనండి. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ టైం బ్యాచ్లో కూడా ఒక పర్సన్ వచ్చి జాయిన్ అయ్యారు, 1 వీక్ వచ్చారు. 1 వీక్ తర్వాత ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మేము రిటర్న్ కాల్ చేస్తే సమ్ అదర్ రీజన్స్, వాళ్ళ ఫ్యామిలీ రీజన్స్ చెప్పేసి నేను ఒక 4 డేస్లో బ్యాకప్ అవుతాను మేడం అని చెప్పేసి అని అన్నారు. బట్ స్టిల్ ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి మాకు కాల్ రెస్పాండ్ లేదు. నాకు ఓవర్ స్టేయింగ్కి కానీ ఫుడ్ సెక్షన్ కానీ ఎటువంటి బిల్ కూడా ఆయన పే చేయకుండా వెళ్ళిపోయారండి. సో నాకు 1 వీక్లో వచ్చేయాలి అంటే ఎట్లా వచ్చేస్తుంది సార్? ఇది ఒక ప్రతిదీ పిన్ టు పిన్ చేసుకోవాలి. ఒక షోల్డరింగ్ డిషోల్డరింగ్ బేసిక్ నేర్చుకోవడానికి 4 డేస్ పడుతుందండి మినిమం. అదంటే 1 వీక్లో వచ్చేసి నేర్చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం దయచేసి రావద్దు సార్. ఎందుకంటే మీ టైం అండ్ మనీ వేస్ట్ అండ్ మా టైం కూడా వేస్ట్ అవుతుంది. సో నా 10 years ఎక్స్పీరియన్స్లో నేను కూడా ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుంటేనే వర్క్ చేయగలుగుతాను. 25 డేస్లో నేర్చుకోవచ్చు సార్. ఎలా అంటే ప్రతి కంప్లైంట్, ఒక కంప్లైంట్ వచ్చిందంటే అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది బేసిక్ మొత్తం కూడా మేము గైడెన్స్ ఇక్కడ చేపిస్తాం. సో ఇప్పుడు రన్నింగ్ అయ్యే బ్యాచ్ కూడా ఇక్కడ చూసినట్లయితే మీకు BS6 ఇది ప్యాషన్ ఎక్స్టెక్ నిన్న 8 బోర్డ్స్ ఆన్ చేశారండి. అది కూడా ఏంటంటే మేము ఇట్లా ప్రతిదీ కూడా వోల్టేజ్తో ప్రకారంగా ప్రతిదీ ఇలా నోటింగ్ ఇస్తాం ప్రతి బోర్డు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రతి కంప్లైంట్ని క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తారు సార్. అలాగే 8 బోర్డ్స్ ఆన్ చేశారు. సో నేను గైడెన్స్ ఇవ్వకుండానే, నేను ఎటువంటి వర్క్ చెప్పకుండానే వాళ్ళు ఆన్ చేసేస్తున్నారండి? చెప్పండి సార్. ఇందులో ఫ్రెషర్స్ వస్తారు, అలాగే ఆల్రెడీ టచ్లో ఉన్న అంటే ఈ మెకానికల్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో కానీ ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళకైతే కొంచెం స్పీడప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పేది మేము అర్థం చేసుకుంటారు వాళ్ళు. అదే ఫ్రెషర్స్ అయితే కొంచెం కొత్త కాబట్టి కొంచెం వాళ్ళకి లేట్గా అర్థమవుతుంది. సో ప్లీజ్ దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీరు ఫోకస్ పెట్టాలి సార్. మీరు మైండ్ పెట్టాలి. మీరు ఫోకస్ చేయకుండా వచ్చి 4 డేస్ 5 డేస్లో నేర్చేసుకోవాలి, 10 డేస్లో నేర్చేసుకోవాలంటే మాత్రం అవ్వదు. సో ప్లీజ్ దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయొద్దు, వచ్చి జాయిన్ అవ్వద్దు సార్. ఓకేనండి. సో వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్లో పెడుతున్నారు, నా మనీ వేస్ట్ అయిపోయింది, నా టైం వేస్ట్ అయిపోయింది అని అంటున్నారు కదా సార్. 10,000 పే చేశారు, అది నాకు అడ్వాన్స్ మాత్రమే పే చేశారు. పే చేసే ముందు కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది 25 డేస్ డ్యూరేషన్ అని చెప్పి. ఆ 25 డేస్ ఉండి మీరు నేర్చుకొని అప్పటికి మీకు రాకపోతే అప్పుడు మీరు వెళ్ళిపోతే ప్రాబ్లం నాది సార్. కానీ ఆ 25 డేస్ మీరు ఉండలేదు, నేర్చుకోలేదు, మీరు మధ్యలోనే వెళ్ళిపోయి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అడగడానికి మీకన్నా ఉండాలి కదా కొంచెం. మీరు ఆ 25 డేస్లో ఉండి నేర్చుకొని మేడం నాకు ఇది రాలేదు అని మీరు నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు. దానికి నాకు ఆన్సర్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా నాకు ఉంది. సో అదేం చేయకుండా మీరు ఏదేదో కమెంట్స్లో పెడితే అలా కుదురుతుంది సార్, అది కరెక్ట్ కాదు కదండి. సో ఈ ఇష్యూని నేను ఆల్రెడీ మెసేజ్ రూపంలోనే నేను మీతో కాంటాక్ట్లో వద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే పబ్లిక్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మీలా ఆలోచించే వాళ్ళు, మీలా తక్కువ టైంలోనే నేర్చేసుకోవాలి, వచ్చేస్తుంది, వచ్చిన వెంటనే రాలేదు, అయ్యో ఇలా ఏంటి అలా ఏంటి అని చెప్పేసి అని ఫీల్ అయ్యే పర్సన్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మెయిన్గా నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది షోల్డరింగ్ డిషోల్డరింగ్ చేయాలి, నెక్స్ట్ ఏమో ఆన్లైన్ ట్రాకింగ్ ఏంటి, ఆఫ్లైన్ ట్రాకింగ్ ఏంటి, కాంపోనెంట్ సెక్షన్ ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే సార్ వచ్చిన ఫాల్ట్ ఏదైతే ఉందో, ఏదైతే కంప్లైంట్ ఉందో ఈజీగా మీరు చేయడానికి, ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అది. సో అలాంటివన్నీ వదిలేసి మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు బ్లేమ్ చేస్తున్నందుకు కూడా కాదండి, కాకపోతే ఏంటంటే మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఎఫర్ట్ పెట్టండి, వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ మీరు ఎఫర్ట్ పెట్టండి. మేము ఇక్కడ గైడెన్స్ ఇస్తాం, మీ చేతులు పట్టుకొని చేపించాం కదా. సో దాని గురించి ఆలోచించి మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాలనుకుంటేనే, ఆ డెప్త్ ఉంది, నేను నేర్చుకోవాలి, మనీ ఎర్న్ చేసుకోవాలి అన్న తపనతో ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి రండి సార్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ. సో ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఏదైతే మీరు కామెంట్స్లో పెడుతున్నారో కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదని, డెఫినెట్గా నేను అది సార్ట్అవుట్ చేసుకుంటాను సార్. పేరున ఇప్పటి వరకు మేము ఎవరికైతే రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఐఎమ్ సో సారీ.
సో 2-3 డేస్లో దాన్ని కూడా నేను సార్ట్అవుట్ చేసుకుంటాను. సో ప్రతి కాల్కి ప్రతి మెసేజ్కి మేము రిప్లై ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ నేను వర్క్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి అంటే కొంచెం అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని రోజుల్లో ఫుడ్ మానేసి కూడా వర్క్ చేసే సెక్షన్స్ ఉంటాయండి. ఎందుకంటే నేను క్లాస్ తీసుకోవాలి, నెక్స్ట్ నా వర్క్షాప్స్కి వచ్చి నా గ్యారేజ్కి వచ్చే వర్క్స్ కూడా నేను చూసుకుంటూ ఉండాలి. సో దానివల్ల నేను కొంతమందికి మాత్రమే నేను ఫోన్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. సో దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటాను. సో ఇలాగే లక్ష్మీ టెక్ని సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఎవరైతే వచ్చే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉండే వర్క్ నేర్చుకునే వాళ్ళు, సో ప్లీజ్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. నేర్చుకోవాలనే ఫోకస్ పెట్టి మైండ్ పెట్టి నేర్చుకుంటానంటేనే రండి. సో నా ఇన్స్టిట్యూట్ అనే కాదు సార్, మీరు వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకున్నా మీరు అక్కడ కూడా మైండ్ పెట్టాలి, ఫోకస్ చేయాలి. అలా అయితేనే మీకు ఆ వర్క్ వచ్చింది. అంతే తప్ప నాకు చూసిన వెంటనే వచ్చేయాలంటే రాదు సార్. ఎందుకంటే ఇది కళ్ళతో చూసినంత ఈజీ అయితే కాదు. ప్రతి వర్క్కి డెప్త్ ఉంటుంది. అది మీరు నేర్చుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు ఏ వర్క్ అయినా కానీ. ఎందుకంటే నేర్పించే బాధ్యత నాదైనప్పుడు నేర్చుకునే బాధ్యత కూడా మీరు సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.